అసలు ఏపీలో ఎప్పుడు చూడనంతగా పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు కూడా హింస చూసాం. ఇక కౌంటింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? సాటిస్ఫైడ్ గానే ఉన్నాయా? కౌంటింగ్ చాలా సేఫ్ గా ఇంతకుముందు పోలింగ్ జరిగిన రోజున అలాంటివి జరగకుండా భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే ఈ గొడవలు జరిగాయి. కానీ జరిగినటువంటి గొడవలు ఇక్కడ నాని చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో దాదాపు అభ్యర్థిని చంపే ప్రయత్నం చేశారు. అక్కడ పోలింగ్ బూత్ని ఆక్యుపై చేసుకున్నారు. ఓటేసినటువంటి మహిళల్ని అధికార పార్టీకి ఓటు వేయలేదని చెప్పి మహిళల్ని ఇళ్లలో దూరి కొట్టారు. కాబట్టి ఈరోజు నమోదైనటువంటి కేసుల్లో ఎక్కువ శాతం 90% అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల మీదే ఉంది. దీన్ని బట్టి ఎవరు రౌడిజం చేశారు, ఎవరు గూండాయిజం చేశారు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో నుండి అధికారిని ఈ విధంగా మార్చలేదండి. డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంటెలిజెన్స్ డీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దాదాపు 10 మంది ఐపీఎస్ అధికారిని 5-6 మంది ఐఏఎస్ అధికారిని బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు అధికార పార్టీకి కొమ్ముగాసారు, వారు కానీ ఉంటే ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికలు జరగవని చెప్పి కంప్లైంట్ పోయింది కేంద్ర ఎన్నికల సంఘానికి. దాన్ని మార్చారు. అందుకనే సజ్జల గారికి వాళ్ళ అధికార పార్టీ అంబటి గారికి ఈరోజు నిద్ర పట్టట్లేదు. అధికారులను పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళి ఎన్నికల్లో గెలవాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఎత్తులు సాగలేదు. వారు పన్నెండు పన్నాగాలు కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు పోనీలేదు. ప్రతిపక్షాలన్నీ కంప్లైంట్ చేశాయి. దానికి కేంద్ర ఎన్నికల సంఘం దాని మీద పరిశీలించి నిర్ణయం తీసుకున్నది. ప్లస్ ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు కూడా ఏదో భారతీయ జనతా పార్టీనో టీడీపీనో జనసేన ప్రపోజ్ చేసిన అధికారులు కాదండి. చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ పేర్లు ప్రతిపాదిస్తే దాంట్లో నుంచి నామినేట్ చేసి పంపించింది కేంద్ర ఎన్నికల సంఘం. కాబట్టి ఇట్లా ఎక్కడ ఎటువంటి తప్పు జరగలేదు. కేవలం ఇది అపోహ మాత్రమే. వారు ఓటమిని ఓర్చుకోకుండా ప్రతిపక్షాల మీద నెట్టుతున్నారు అంతే. రకరకాల సర్వేలు కూడా చూస్తున్నాము. వైసీపీ 175 అవుట్ ఆఫ్ 175 అనే టార్గెట్తో వెళ్ళింది. కానీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వైసీపీకి ఎన్ని రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ సర్వేలు మీరు గమనించారు? మేము ప్రజల సర్వేని గమనించాం, ప్రజల నాడిని గమనించాం. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కడతారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి 120+, 120 పై స్థానాల్లోనే మా ఎన్డీఏ కూటమి ఉంటుందే తప్ప దానికన్నా దిగువన ఉండే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఒకవేళ గాలి ఎక్కువ ఉంటే ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఏదో 175 అంటుంటారు. రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు మేకపోతు గంభీరం అంటారు. దాన్ని తెలుస్తుంది. 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఆ చెంపదెబ్బ ఎలా ఉంటుందో ఆ రోజు అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది.